హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 38. ఈరోజు వీడియోలో కలర్ పేజ్లోని ఇంకొన్ని ఫీచర్స్ గురించి చూద్దాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి నోట్స్ని ఎలా కంబైన్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం నోట్స్ని క్రియేట్ చేద్దాం. యాడ్ నోడ్లోకి వెళ్ళేసి యాడ్ సీరియల్, షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ ఎస్, అగైన్ ఆల్ట్ ఎస్. నేను ఇలా ఒక 3 నోట్స్ యాడ్ చేశాను. ఫస్ట్ నోడ్కి వచ్చేసి గెయిన్ని ఇంక్రీజ్ చేస్తున్నా, అండ్ సెకండ్ నోడ్కి వచ్చేసి లిఫ్ట్ని డిక్రీజ్ చేస్తున్నా, అండ్ థర్డ్ నోడ్కి కాంట్రాస్ట్ని ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ 3 నోట్స్ని నేను కంబైన్ చేయాలనుకుంటున్నా. దానికోసం వాటిని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ కాంపౌండ్ నోడ్. సో ఇవి కంబైన్ అయిపోయాయి. అయితే మనం ఈ కంబైన్ చేసాం కదా నోట్స్ని, ఆ నోట్స్లో ఒక నోడ్లో మళ్ళీ ఇంకొంచెం కలర్ అడ్జస్ట్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు వీటిని స్ప్లిట్ చేయాలి కదా, దానికోసం రైట్ క్లిక్ ఇచ్చేసి షో కాంపౌండ్ నోడ్. ఇప్పుడు మనం మళ్ళీ ఎక్కడ చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ నోడ్ని సెలెక్ట్ చేసేసి చేంజెస్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జిట్ కాంపౌండ్ నోడ్. సో సేమ్ అలా కంబైన్ అయ్యి వస్తుంది. అయితే ఇప్పుడు మనం కంబైన్ చేసాం కదా, సో నాకు అట్లా వద్దు, నార్మల్గా నోడ్ వైజ్గానే ఉండాలి అంటే రైట్ క్లిక్ ఇచ్చేసి డీకంపోజ్ కాంపౌండ్ నోడ్. సో నార్మల్గా అలానే ఉంటుంది సీరియల్గా. నెక్స్ట్ షేర్డ్ నోడ్ గురించి చూద్దాం. సో షేర్డ్ నోడ్ అంటే ఇప్పుడు నథింగ్ బట్ ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, దీనికి మనం ఏదైతే గ్రేడింగ్ చేస్తామో సేమ్ అదే గ్రేడింగ్ ఈ క్లిప్ కూడా అప్లై అవ్వాలి. సో అలాంటప్పుడు ఈ షేర్డ్ నోడ్ అనేది యూజ్ అవుతుంది. సో ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ నేను ఈ క్లిప్కి సమ్ గ్రేడింగ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ తీసుకుంటాను. ఓకే, ఇలా గ్రేడింగ్ చేశాను. ఇప్పుడు దీన్ని సెట్ చేయాలి మనం షేర్డ్ నోడ్ లాగా. సో రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ యాజ్ షేర్డ్ నోడ్, అండ్ దానికి మనం రీనేమ్ ఇవ్వచ్చు. సపోజ్ నేను గ్రీన్ అని ఇస్తా. ఓకే, ఇప్పుడు మనం సేమ్ గ్రేడింగ్ ఏ క్లిప్కి అప్లై కావాలనుకుంటున్నామో ఆ క్లిప్ని సెలెక్ట్ చేసి ఆ నోడ్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ నోడ్స్లోకి వెళ్తే ఇక్కడ మనం అప్లై చేసిన షేర్డ్ నోడ్ నేమ్ వచ్చేస్తుంది గ్రీన్. సో అప్లై అయిపోయింది. ఇక్కడ ఏదైతే మనం గ్రేడింగ్ చేసామో సేమ్ గ్రేడింగ్ ఈ క్లిప్కి కూడా అప్లై అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి టైమ్ లైన్ నోట్స్ గురించి చూద్దాం. సో మనకి ఇక్కడ క్లిప్ అని ఉంది కదా, సో ఆ యారో మార్క్ మీద క్లిక్ ఇస్తే టైమ్ లైన్ కనపడుతుంది. సో దాన్ని క్లిక్ ఇస్తే ఇది టైమ్ లైన్ వ్యూ అనమాట. అయితే ఇప్పుడు అక్కడ నోడ్ని ప్లేస్ చేయాలి అంటే ఆల్ట్ ఎస్, ఒక నోడ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు దీనికి నోడ్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ ఫస్ట్ ఏదైనా కలర్ చేంజ్ చేద్దాం. సపోజ్ నేను బ్లూ తీసుకున్నా, సో దాన్ని ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, బ్లూ. ఇప్పుడు ఇదే గ్రేడింగ్ అన్ని క్లిప్స్కి అప్లై అయిపోవాలి. అప్పుడు ఏం చేయాలి అంటే రైట్ క్లిక్ ఇచ్చేసి అప్డేట్ ఆల్ థంబ్నెయిల్స్. సో అన్నీ చేంజ్ అయిపోయాయి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్ని గ్రూప్గా ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు కదా, ఈ పర్సన్కి రిలేటెడ్ క్లిప్స్ అన్నీ నేను ఒక గ్రూప్గా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం ఫస్ట్ ఏ క్లిప్స్ కావాలో ఆ క్లిప్స్ని మనం విండోస్ ఆర్ కంట్రోల్ బటన్ యూజ్ చేసి సెలెక్ట్ చేసి దెన్ రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ ఇంటూ న్యూ గ్రూప్. ఆ గ్రూప్కి నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ అనే ఇద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి అర్థమైపోయింది ఇవి గ్రూప్ రిలేటెడ్ క్లిప్స్ అని. ఈ లింక్ ఉంది చూసారా, అది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే గ్రూప్లో ఇంకో క్లిప్ని కూడా యాడ్ చేయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఈ గ్రూప్కి రిలేటెడే. సో రైట్ క్లిక్ ఇచ్చేసి గ్రూప్స్లోకి వెళ్ళేసి మనం నేమ్ ఇచ్చింది ఏంటి గ్రూప్లోకి వెళ్ళేసి అసైన్ టు గ్రూప్. సో ఇప్పుడు ఈ క్లిప్ కూడా ఈ గ్రూప్లోనే ఉంటుంది. ఒకవేళ ఈ గ్రూప్ నుంచి రిమూవ్ చేయాలి ఈ క్లిప్స్ని అంటే ఏమేం క్లిప్స్ని రిమూవ్ చేయాలనుకుంటున్నామో వాటిని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రిమూవ్ ఫ్రమ్ గ్రూప్. సో రిమూవ్ అయిపోయాయి.